హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వీట్ హోమ్ రెసిపీస్. నేను పుష్ప. ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ చేయబోతున్నాను. దీనికోసం 1 కేజీ చికెన్ తీసుకున్నాను. ఇవి కొంచెం ఇలా పెద్ద పెద్ద ముక్కలు తీసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు దీనికి మసాలా ప్రిపరేషన్: 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు, 1.5 స్పూన్ సాల్ట్, 1.5 స్పూన్ కారం. మీరు సాల్ట్ కారం చూసుకొని మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. ఇది వచ్చేసి హోమ్ మేడ్ బిర్యానీ మసాలా అండి. దీన్ని ఒక 3 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. ఇది వీడియో తీయటం కుదరలేదండి, మీకు త్వరలోనే హోమ్ మేడ్ బిర్యానీ మసాలా ఎలా చేసుకోవాలో వీడియో పెడతాను. ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. అలాగే 1/4 స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1 కప్పు పెరుగు వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిసే వరకు కలుపుకోవాలి. చూడండి, బాగా కలిసిపోయింది కదా. ఇప్పుడు మనం చికెన్ ఇందులో వేసుకొని బాగా కలిసే వరకు కలుపుకోవాలి. ఈ మసాలా అంతా చికెన్కి పట్టేలాగా ఇలా బాగా కలుపుకోవాలి. ఇది అంతా పట్టించిన తర్వాత మనం దీన్ని ఒక 2 అవర్స్ పక్కన పెట్టుకోవాలి. మీకు ఇంకా టైం ఉంటే నైట్ కలిపి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు దీనికోసం మందపాటి గిన్నె తీసుకోవాలి. క్యాప్ కూడా కరెక్ట్గా సరిపోయేది తీసుకోండి, లేదంటే ఆవిరి బయటికి పోయిద్ది. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టుకొని 4-5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. మీరు నెయ్యితో కూడా చేసుకోవచ్చు, నేను 2 వాడుతున్నాను ఇక్కడ. అలాగే సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని వేయించుకోవాలి. ఇందులో కొంచెం సాల్ట్ వేసి వేయించుకుంటే త్వరగా వేగిపోతాయి. వీటిని మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇప్పుడు ఇవి వేగుతున్నాయి కదా, వేరే స్టవ్ మీద రైస్ ప్రిపేర్ చేసుకుందాం. ఈ బాస్మతి రైస్ని 1 గంట ముందు నానబెట్టుకోవాలి. ఇప్పుడు బిర్యానీ రైస్ వండటానికి వాటర్ని పెట్టాను. మీరు ఏ కప్పుతో అయితే తీసుకుంటారో అదే కప్పుతోటి 2.5 కప్పులు వాటర్ తీసుకోండి. ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ షాజీరా, ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని వాటర్ని మరిగించుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ వేగిపోయినాయి. దీంట్లో 2 బిర్యానీ ఆకులు, 2-3 యాలకులు, 5-6 లవంగాలు, కొంచెం అనాస పువ్వు, కొంచెం జాపత్రి, 2 ఇంచుల చెక్క వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని వేయించుకొని ఇవి వేగిన తర్వాత మనం చికెన్ని వేసుకోవాలి. ఇక్కడ నా దగ్గర ఫ్రైడ్ ఆనియన్స్ సపరేట్గా ఉన్నాయండి, అందుకని చెప్పి నేను ఆనియన్స్ ఏమి పక్కకు తీయలేదు. మీ దగ్గర అవి లేకపోతే ఆనియన్స్ వేయించుకునేటప్పుడు కొన్ని ఎక్కువ వేయించుకొని కొంచెం పక్కన తీసి పెట్టుకోండి, మనం లాస్ట్లో పైన వేసుకోవడానికి ఉంటుంది. ఇప్పుడు ఈ చికెన్ అంతటిని ఇలా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకొని మూత పెట్టుకొని సిమ్లో పెట్టండి. ఇప్పుడు రైస్ చూద్దాం. ఇప్పుడు వాటర్ కాగినాయి కదా, ఇప్పుడు బియ్యం వేసుకొని ఇందులో బియ్యానికి సరిపడా సాల్ట్ వేయండి. ఇది సాల్ట్ మీకు వాటర్ టేస్ట్ చూసినప్పుడు కొంచెం సాల్టీగా అనిపిస్తే కరెక్ట్గా సరిపోతుందండి. ఈ రైస్ని మనం ఒక 80% ఉడికించుకోవాలి. ఇప్పుడు రైస్ రెడీ అయిపోయింది. స్టవ్ ఆపేసి మనం చికెన్ మీద వేసుకోవాలి. ఈ వాటర్ అంతా తీసేసి ఇప్పుడు దీంట్లో కొంచెం పుదీనా వేస్తున్నాను. అలాగే రైస్ని ఇట్లా వడకట్టుకొని వాటర్ ఏమీ రాకుండా వేయాలి. మనకి చికెన్లో కొంచెం వాటర్ ఉంటుంది కదా, అది సరిపోతుంది. ఇలా రైస్ మొత్తం వేసిన తర్వాత మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి.
ఇప్పుడు దీంట్లో ఒక 4 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. అలాగే కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ ఉడికించుకోవాలండి మూతగా పెట్టుకొని. ఇప్పుడు ఇది రెడీ అవ్వడానికి మనకి 30 మినిట్స్ పట్టిద్ది. ఒక 10 మినిట్స్ మీడియం నుంచి హై ఫ్లేమ్లో ఉంచుకొని తర్వాత మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టండి ఒక 20 మినిట్స్. ఇక్కడ ప్యాన్ నేను తీసుకున్న ప్యాన్ చాలా మందంగా ఉందండి. మీరు తీసుకున్నది కానీ పల్చగా ఉన్నట్టయితే ఓ 10 మినిట్స్ తర్వాత దోశల ప్యాన్ కానీ చపాతీ ప్యాన్ కానీ తీసుకొని బిర్యానీ గిన్నెని దాని మీద పెట్టండి. మనం అడుగు మందంగా లేని గిన్నె తీసుకుంటే అడుగున మాడిపోయిద్ది బిర్యానీ. అందుకని ఇలా ప్యాన్ మీద పెట్టుకోవటం వల్ల మాడకుండా చక్కగా వస్తుందండి. మీరు ప్యాన్ మీద పెట్టినప్పుడు ఇంకో 5 మినిట్స్ ఎక్స్ట్రా ఉంచండి. చూడండి బిర్యానీ రెడీ అయిపోయింది. ముక్క కూడా చక్కగా ఉడికిపోయింది. ఇలా ఒక సైడ్ నుంచి అంతా కలుపుకోండి. అంతే అండి, చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.